या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల 28 రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు 14 రోజులు చెప్పుకోవాలి. కానీ ఆ సాంప్రదాయం మిగతా 11 నెలల్లో ఉండదు, కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు. కాబట్టి ఈ మనము 15 రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 2026 సంవత్సరంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి గోచార రీత్యా అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే మూడు గ్రహాలు సంక్రమణం చెంది మధ్యలో వచ్చాయి. వాటి మూలం వ్యయ స్థానంలో అంటే మకరంలో ఉన్నాయి. ఇక్కడ ఈ సంక్రమణం చెందకుండా ఉన్నటువంటి రాహుగ్రహం ఒకటి ఉన్నది ఇందులోనే. అంటే ఇక్కడ కూడా 4 గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇప్పుడు ఇక్కడి నుంచే వ్యయ స్థానం నుంచి మొదలు పెడతాము. వ్యయ స్థానం నుంచి, ఎందుకంటే అక్కడ ప్రారంభమయ్యాయి, ఇక్కడ సంక్రమణం ద్వారా కుంభంలోకి వచ్చాయి కాబట్టి. బుధుడు 3 రోజులు వ్యయ స్థానంలో ఉన్నారు, అంచేత బుధుడు అనుకూలుడు కాదు. అట్లాగే కుజుడు 15 రోజులు కూడా వ్యయంలోనే ఉన్నారు, ఆయన అనుకూలుడు కాదు. రవి 12 రోజులు ఉన్నారు, ఆయన కూడా అనుకూలుడు కాదు. శుక్రుడు 4 రోజులు ఉన్నారు, ఆ 4 రోజులు మాత్రం శుక్రుడు ఒక్కడే మీకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం. వ్యయ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు ఒక్క శుక్రుడు మాత్రమే. ఆయన ఇచ్చే ఫలితం ఎలా ఉంటుంది అన్నట్టయితే ఖర్చులు కొంచెం తగ్గుతాయి, కొంత మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇవి విదేశీయానం ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా ఆయన సహకరించేటువంటి పరిస్థితి అంతా మనకి శుక్రుడు వల్ల మాత్రమే ఉన్నది. ఈ 3 గ్రహాలు రవి కుజ బుధ, ఈ 3 గ్రహాలు కూడా జన్మల్లో ఉన్న మూలాన చెడు ఆలోచనలు, చెడు వైపు మనసు వెళ్ళటము, చెడు కొంతమంది ప్రవర్తనే చెడుగా ఉండటము ఎప్పుడో ఉంటాయి కదండి. ఏదో ఒక సమయంలో వయసులో ఉన్నప్పుడు, చదువుకునేటప్పుడు అవన్నీ కూడా మళ్ళీ ఓసారి మేము ఉన్నాము అని చెప్పి తొలకరి బాట పడగానే భూమిలో ఉన్నటువంటి అనేక రకాల విత్తనాలు మొలకలు వచ్చినట్టుగా మళ్ళీ మేము ఉన్నామంటూ పైకి లేచే పరిస్థితి అంతా ఉంటుందండి ఇక్కడ ఈ స్థానంలో ఉండంగా. ఈ విధంగా ఉంటుంది ఈ 4 గ్రహాలతోటి. ఇక ద్వితీయ స్థానం దగ్గరికి వచ్చాక బుధుడు 12 రోజుల పాటు ఉన్నారు. ఆ 12 రోజులు ద్వితీయ స్థానంలో కుంభం కదా చెప్పుకుంటారు, అయ్యో సారీ, కూడా కట్ చేసుకోండి. కుంభరాశిలో బుధుడు 12 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 12 రోజులు మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తున్నారు 2వ స్థానంలో. కాబట్టి ధనానికి లోటు లేకుండా, మాట బాగుండేటట్టుగా, కంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మీకు ఈ విధంగా మీకు బుధుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాగే రవి 3 రోజులు ఉంటున్నారు. ఆయన ద్వితీయంలో ఏమాత్రం అనుకూలించజాలరు. ఆయన కొంచెం మాటలో కఠినత ఉంటుంది, ఈ ధనానికి ఇబ్బంది ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా శుభప్రదమైనటువంటి ఆలోచనలు ఏమి ఉండవు. ఇకపోతే శుక్రుని తీసుకున్నట్టయితే ఆయన ద్వితీయ స్థానంలో 11 రోజులు ఉంటున్నారు. ఆయన ద్వితీయ స్థానంలో కూడా ఉండటం వల్ల ధనానికి, మాట విషయంలో, ధన విషయంలో, మాట విషయంలో, కంటికి సంబంధించినటువంటి విషయాల్లో ఇవన్నీ కూడా శుక్రుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంటుందండి. ఈ రాహుగ్రహ సంచారము ద్వితీయంలో ఉండటం అనేది, జన్మంలో ఉండటం అనేది ఎక్కువ చెడు ఆలోచనలకి వాటికి అవకాశం ఇస్తూ ఉంటుంది. అలాగే మీకు దోమలు, బల్లులు, జర్రులు ఇట్లాంటి వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషక్రిముల వల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి జన్మంలో ఉండటం వల్ల. ఎక్కువగా చెడు ప్రవర్తన వైపుకి ఎక్కువ లాగే అవకాశం ఉంటుంది, ఇది గమనించుకోండి. అలాగే ఈ కుంభరాశి వారికి
ద్వితీయ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతోంది అన్నట్టయితే ఏమవుతోంది ఇక్కడ మీకు, ఇది కూడా ఏలినాటి శని. ద్వితీయ స్థానంలో ఈ శని భగవానుడు సంచరిస్తున్నాడు అన్నట్టయితే ఏమవుతుంది మీకు ఇక్కడ, ధనానికి లోటు వస్తుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, కుటుంబం అంతా కూడా కొంచెం ఎందుకో తెలియనటువంటి అసౌకర్యంగా ఉండటం, ఇబ్బందులు, అట్లాగే కంటికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్టయితే కొంచెం ప్రకోపించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురు వక్రంలోనే, ఇక చెప్పుకున్నాం కదా మొదట్లోనే మనం చెప్పుకున్నాము, కొంతమంది గురువుకి వక్రించి ఉన్నట్టయితే బలం మరింత పెరుగుతుందని చెప్పడం జరిగింది. కొంతమంది వెనక రాశి ఫలితాలని ఇలాగే ఈ విధంగా మనం రకరకాలుగా చెప్తున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతం రుజు మార్గాన్ని మనం తీసుకుందాం. ఎందుకంటే వక్రించున్నప్పటికీ కూడా ఎక్కడైతే ఆయన ఉన్నారో ఆ స్థాన ఫలితాన్ని తీసుకున్నట్టయితే 5వ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములు ఇస్తుంది. ముఖ్యంగా సంతానం మీద మంచి ప్రభావం పడుతుంది. అవివాహితులకు వివాహం అవడానికి ఇది ఒక వివాహ కాలంగా కూడా పెద్దలు నిర్ణయం చేశారు. అలాగే లేదా పెళ్లి కుదరటము, తాంబూలాలు తీసుకోవడము ఇత్యాదులన్నీ కూడా మనకి పంచమ స్థానంలో గురు ప్రభావం వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పెళ్లి అయిపోయే ఉందండి, వాళ్ళకి మధ్యన భార్యాభర్తల మధ్యన మరింత అన్యోన్యత ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే 7వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఇది భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చి వారిద్దరి మధ్యన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఈ కేతు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవలసి ఉన్నది. ఇక్కడ కుంభంలో వారికి ముఖ్యంగా శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడు, అలాగే బుధుడు ఒక 12 రోజులు అనుకూలుడు, ఇకపోతే గురువు పూర్తిగా అనుకూలుడే, ఇంతవరకే. కాబట్టి వీరికి శుభాశుభ ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. విన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఆ నవగ్రహ మంత్రాలు చదువుకుంటూ ఆ 15వ తారీఖున వచ్చే శివరాత్రి రోజున కూడా ఆ శివుడి ఈ యొక్క మీనరాశికి వ్యయస్థానం అవుతోంది. వ్యయస్థానంలో ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము యోగించదు నవగ్రహాలలో గోచార రీత్యా. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ముందుగా మనం ఏకాదశి స్థానంలో ప్రారంభిద్దాం. ఏకాదశి స్థానంలోంచే వ్యయ స్థానంలో సంక్రమణం చెందుతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు బుధుడు 3 రోజులు ఏకాదశి స్థానంలో, కుజుడు 15 రోజులు పూర్తిగా, అలాగే రవి 12 రోజులు పూర్తిగా, శుక్రుడు 4 రోజులు. ఈ విధంగా ఈ 4 గ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల మీ ఆర్థిక అభివృద్ధికి, ధనానికి లోటు లేకుండా మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళటానికి ఈ 4 గ్రహాలు ఇన్ని రోజులు చాలా చాలా సహాయపడుతూ ఉన్నాయి మీకు. చెప్పుకున్నాం కదండి రోజులు. ఇప్పుడు శుక్రుడు 4 రోజులు, రవి 12 రోజులు, కుజుడు 15 రోజులు, బుధుడు 3 రోజులు మీకు పూర్తి సహారాన్ని అందిస్తున్నాడు. తదుపరి సంక్రమణం చెంది శుక్రుడు 11 రోజులు వ్యయస్థానంలో కూడా శుభఫలితాలిచ్చే ఏకైక గ్రహం శుక్రుడే. శుక్రుడు పూర్తిగా 15 రోజులు మీకు అనుకూలుడే. రవి 3 రోజులు, బుధుడు 12 రోజులు. వీరు రవి బుధులు ఇద్దరూ కూడా వ్యయస్థానంలో ఉన్న కారణంగా ధన వ్యయము, ధన నష్టము, మనోవిచారము, శత్రు భయము, ఈ విధమైనటువంటి కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 830 కోట్ల జనాభాని 12 రాష్ట్రాలతో భాగిస్తే మీకు సుమారుగా 70 కోట్ల మందికి ఒకటే వస్తారు, ఒకే రాశి కిందకి వస్తారు. అందరికీ ఒకటి జరుగుతుందా? జరగదు. కాబట్టి మీకు ఇది కొంతమంది ఈ 70 కోట్ల మందిలో కొంతమంది మహాపుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పరమ దరిద్రులు నికృష్టులు ఉంటారు. వాళ్ళకి కొంతమంది ఆ దొంగలకు, చోరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారాగార శిక్ష తప్పదు. ఆ విధంగా ఉంటుంది, అందరికీ కాదండి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతున్నాయి. ఇకపోతే రాహు కూడా సంక్రమణం చెంది ఈ 11వ రాశి నుండి 12వ రాశికి వచ్చినటువంటి వాడు కాదు, అక్కడే ఉన్నారు ఆయన. అది ఆయన కూడా ఇదే ధన నష్టం, ధన వ్యయం, అలాగే కలతర నష్టం, విదేశీ యానానికి ఒక్క విషయంలో మాత్రమే సహకరిస్తారు. ఇదేంటంటే విదేశాలకు వెళ్ళాలి, చదువు నిమిత్తమో, వైద్యం నిమిత్తమో, లేకపోతే చూడటం విజిట్ గాను, మరి అట్లా వాళ్ళకి మాత్రమే ఈ రాహు
12వ స్థానంలో ఉండి సహకరిస్తాడు. మిగతా అన్ని విషయాల్లో చాలా క్రూరంగానే ఉంటుంది ఆయన యొక్క వ్యయస్థాన చలనం. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. కొన్ని గ్రహాలు ఇందులో మనకి గట్టిగా చెప్పుకోవటానికి ఒక కేతువు పూర్తి అనుకూలుడండి, శుక్రుడు పూర్తి అనుకూలుడండి. ఈ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు కొద్ది కొద్ది రోజులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అనుకూలం. అంటే మొత్తం మీద శుభాలే ఎక్కువగా ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఉండనే ఉంటాయి. అంచేత మీరు ఆ నవగ్రహ మంత్రాలతో పాటుగా ఈ 15వ తారీఖున, ఈ 15 రోజుల ఫలితాల్లో 15వ తారీఖు అదే లాస్ట్, ఆ రోజున మహాశివరాత్రి వస్తుంది. దాన్ని మీరు తప్పక ఆచరించండి.